దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయ కాలమున దేవుని యొక్క సాన్నిధ్యములో మనం కూర్చొని దేవుని స్తుతించుటకు, దేవుని గణపరచుటకు, దేవుని ఆరాధించుటకు ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఈ ఉదయకాల వాగ్దానము మరి నిర్గమాకాండము 25వ అధ్యాయము 22వ వచనం. మీకు ఆజ్ఞాపించిన సమస్తమును నీకు తెలియజెప్పేదను అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. ఈ వాగ్దానాన్ని నిత్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ దేవుడు మరి ప్రత్యక్ష గుడారమును గురించి, కరుణాపీఠమును గురించి, మరి దేవుడు ఏ విధంగా ఆజ్ఞాపిస్తే ఆ విధంగా చేయాలని సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియుల మందసము చేయబడిన విధానం, మందసములో ఉండేటటువంటి పరికరాలు, ప్రత్యక్ష గుడారమును గురించిన ఆదేశం, దేవుని యొక్క వాక్యము మరి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని సాన్నిధ్యములో అనేకమైన విషయాలు సవిస్తారంగా మరి వ్రాయబడి ఉన్నాయి. కనుక మనము దేవుని సాన్నిధ్యములో ఉన్నటువంటి మనము మరి దేవుడు నేను ఆజ్ఞాపించిన సమస్తము నీకు తెలియదని రీతిగా మరి దేవుడు మరి వారికి లేవీలు, యాజకులు, నిజంగా అహరోను వంశస్థులు ఎవరెవరు ఆ ప్రత్యక్ష గుడారంలో పని చేయాలో వాటన్నిటినీ వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ పరిశుద్ధ స్థలమునకు సంవత్సరానికి ఒక మారు మాత్రమే యాజకుడు, ప్రధాన యాజకుడు లోపల వెళ్ళాలి. ఆవరణంలో పనిచేసేవారు మరి ఉన్న మందసము, గంగాలము, కాలు కడుక్కునే పల్లెము, ఇవన్నీ కూడా ఏమంటున్నాడు దేవుడని యెహోవా అంటే, నేను ఆజ్ఞాపించిన సమస్తము నీకు తెలియజెప్పేదను. అవును ప్రియుల, దేవుడి నిర్గమకాండం అంతా కూడా దేవుణ్ణి ఆరాధించే విధానం, దేవుని సన్నిధిలో నడిచే విధానం సమస్తమును బోధించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఆయన అన్నాడు, నీకు ఆజ్ఞాపించిన సమస్తమును నీకు తెలియజేయదును అని చెప్పాడు. కాబట్టి ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ఎత్తుపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించుకొనవలసిన వారమై ఉంటున్నాం. దేవుని యొక్క ఆవరణము, దేవుని యొక్క మరి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణ యొక్క కొలతలు సమస్తం A to Z క్రమముగా చేసినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని ఎత్తుపట్టి మనం కూడా ప్రభు సన్నిధిలో ముందుకు సాగడానికి, ప్రభులో ఎక్కువగా ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగా ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీకు ఆజ్ఞాపించిన సమస్తమును నేను తెలియజెప్పిదని మీరు మాట్లాడారు ప్రభా. మీ ప్రత్యక్ష గుడారమును గురించి, మీ ప్రత్యక్ష గుడారంలో ఉండబడిన వస్తువుల గురించి ప్రభా, దాని ఎడలిపుని గురించి, దాని పొడుగుని గురించి, దాని ఎత్తుని గురించి మీరు మాట్లాడుతూ వచ్చారు. దానిలో పనిచేసే విధానాన్ని మీరు మాకు తెలియజేశారు. అవును ప్రభా, నీ చిత్త ప్రకారంగా మేమందరము జీవించినట్లు నీ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించే విధంగా మీరు కృప చూపి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ రమ్మని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమును మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం విన్న వాగ్దాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఇతరులను చేర్చేసి మీరు దీవించబడు వారికి దీవెన కారకులుగా ఉండాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.